అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కుంభమేళాలో అద్భుతం. సూర్యుడు అస్తమించే వేళ అయింది. ఆకాశంలో ఎరుపు రంగు వ్యాపించి ఉంది మరియు సంగమం తీరంలో దీపాల వరుసలు అలంకరించబడుతున్నాయి. ప్రయాగరాజ్ మహాకుంభ తన శిఖరానికి చేరుకుంది. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తుల ప్రవాహం చూస్తుంటే గంగా, యమున మరియు సరస్వతి యొక్క అద్వితీయ సంగమం యావత్ మానవజాతిని మంత్రముగ్ధులను చేసిందా అన్నట్లుగా ఉంది. కొందరు స్నానం చేస్తున్నారు, కొందరు హారతిలో లీనమయ్యారు, మరికొందరు ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. టెలివిజన్లో ఈ దృశ్యం చూస్తున్న జానకీదేవి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు వచ్చింది. కానీ ఆ మెరుపు వెనక ఒక విషాదం కూడా దాగి ఉంది. అది ఆవిడ ముఖంపై స్పష్టంగా కనిపించే ఒక అసంపూర్ణ కళ. కుంభమేళాలో స్నానం చెయ్యాలనే ఆమె చిరకాల కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. టీవీలో ఒక రిపోర్టర్ గొంతు వినిపించింది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు గంగలో పుణ్యస్నానం చేశారు మరియు ఈ అద్భుత కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షల కోట్ల మంది ప్రజలు నిరంతరం వస్తున్నారు. సంగమం యొక్క ఈ దృశ్యం స్వర్గాన్ని తలపిస్తుంది అంటున్నాడు. అది విని జానకీదేవి నిట్టూర్చింది. పక్కన ఉన్న నీటి గ్లాసును తీసుకుంది. నీరు తాగి నెమ్మదిగా, స్వర్గం చూడాలని ఎవరికి ఉండదు, కానీ అందరికీ ఆ అదృష్టం ఉండాలి కదా అనుకుంది. అప్పుడే గది బయట నుండి పెద్ద పాటల శబ్దం వినిపించింది. పాట ధాటికి కిటికీలు మరియు తలుపులు కంపించడం ప్రారంభించాయి. జానకీదేవికి ఈ శబ్దంతో తల నొప్పిగా ఉంది. ఏమి జరుగుతోంది బయట అంది. అప్పుడే ఆమెకు అసలు విషయం గుర్తుకు వచ్చింది. ఈరోజు కోడలు కిట్టి పార్టీ ఉంది, మర్చిపోయాను. సంగీత స్నేహితులు వచ్చారేమో. వీళ్ళు ఎల్లప్పుడూ ఇలాగే పార్టీ అంటూ ఇంట్లో గోల చేస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద సౌండుతో తలనొప్పి వస్తుంది. అంతలోనే పాట శబ్దం మరింత పెరిగింది. జానకీదేవి రిమోట్ తీసుకొని, ఎలాగూ వెళ్ళలేను, కనీసం గంగామాత హారతి అయినా సరిగ్గా వింటాను అని టీవీ వాల్యూమ్ పెంచింది. టీవీ స్క్రీన్పై హారతి ప్రారంభమవుతోంది. గంగా తీరంలో దీపాల సముద్రం అలలతో పాటు ఊగుతోంది. దూరంగా హరహర మహాదేవ్, జై భోలేనాథ్ అంటూ జయకారాలు మారుమోగుతున్నాయి. ఇదంతా చూసిన జానకీదేవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆమె తనను తాను ఆపుకోలేకపోయింది. ఓ గంగామాత, నా కోరిక ఎప్పటికి నెరవేరుతుంది? నేను కూడా సంగమ తీరంలో నిలబడి నీ ఆశీర్వాదం తీసుకోగలనా? అప్పుడే పాటల మోత మధ్య డోర్ బెల్ మోగింది. పెద్ద సంగీతం ఉన్నప్పటికీ సంగీత చెవులకు దాని ధ్వని స్పష్టంగా వినిపించింది. ఆమె చురుకుగా లేచి తలుపు వైపు పరిగెత్తింది. ఎదురుగా ఫుడ్ డెలివరీ అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పెద్ద పెద్ద సంచులు వేలాడుతున్నాయి. మేడం, మీ ఆర్డర్ అన్నాడతను. సంగీత సంచులన్నీ తీసుకుని వేగంగా లోపలికి వచ్చింది. చంపా, ఎక్కడ చచ్చావు? వచ్చిన గెస్టులకు ఇవన్నీ తొందరగా వడ్డించు, అందరికీ ఆకలిగా ఉంది అనింది సంగీత. పనిమనిషి చంప వంటగది నుండి బయటికి వచ్చి అందరికీ భోజనం ప్లేట్లో సర్వ్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే తినుబండారాల కార్యక్రమం ప్రారంభమయ్యింది. అతిథులు తమ తమ ప్లేట్లు తీసుకొని కబుర్లలో మునిగిపోయారు. పాటల శబ్దంతో జానకీగారి తలనొప్పి మరింత పెరిగింది. సంగీత, ఆమె నెమ్మదిగా పిలిచింది. సంగీతకు వినిపించింది, కానీ ఆమె విని కూడా విననట్లు ఉంది. కోడలి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. గంగా తీరంలో జరిగే హారతి ఇప్పుడు ఈ పాటల శబ్దంతో జానకికి వినపడడం లేదు. అందుకే జానకీదేవి రిమోట్ తీసుకుని టీవీని ఆఫ్ చేసింది. జానకీగారు మళ్ళీ సంగీతని పిలిచారు. సంగీత, కాస్త నా మాట విను అని పిలిచింది. సంగీత చిరాకుగా అత్తగారి గదిలోకి వెళ్ళింది. ఏంటత్తయ్యా, ఇప్పుడేం కావాలి? ఆమె గదిలోకి ప్రవేశిస్తూ బిగ్గరగా అంది. కొద్దిసేపు నేను స్నేహితులతో సరదాగా ఉంటే చూడలేరు కదా? ఎందుకు ప్రతిసారి ఏదో ఒక కారణంతో పిలుస్తుంటారు అనింది.
జానకీదేవి భయపడిన కళ్ళతో చూసింది. నేను కేవలం పాటల సౌండ్ కొంచెం తగ్గించమని చెబుతున్నాను అనింది. సరే, ఇక అంతే కదా, దానికే ఇంత కేకలు వేశారా అనింది సంగీత. జానకీదేవి సంకోచిస్తూ, తల చాలా నొప్పిగా ఉంది, ఒక కప్పు టీ ఇస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది అన్నారు. సంగీత అత్తగారి గది నుండి వెళ్తూ, చంపా, అత్తయ్య గారికి ఒక కప్పు టీ తీసుకువెళ్ళు, అస్తమాను ఈవిడ పనులు చేయటంతోనే సరిపోతుంది. కొద్దిసేపటి తర్వాత చంప టీ తెచ్చి జానకీదేవి మంచం దగ్గర పెట్టింది. బయటి నుండి శబ్దాలు వస్తున్నాయి. అత్తయ్య మాటలను సంగీత లెక్క చెయ్యలేదు. బిగ్గరగా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. కానీ జానకీదేవి గదిలో మాత్రం ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఉంది. ఎందుకంటే జానకి గారు మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో ఆవిడకు తలనొప్పిగా ఉంటుందని తెలిసి కూడా కోడలు ఇలాగే ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు ఉదయం జానకీదేవి ఇంకా నిద్రలేవలేదు. ఆమె కొడుకు రాజీవ్ గదిలోకి వచ్చి తల్లిని నిద్రలేపాడు. అమ్మా, ఏమయ్యింది? ఆరోగ్యం బాగోలేదా అడిగాడు రాజీవ్. మైగ్రేన్ వలన రాత్రంతా నిద్రపట్టలేదు, నీరసంగా ఉంది అనింది జానకి. అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈ వయసులో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు అన్నాడు. జానకీదేవి బలహీనమైన స్వరంతో, రాజీవ్, నేను బాగానే ఉన్నాను, కొంచెం విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది, నువ్వు ఆఫీస్ వెళ్ళు అనింది. లేదమ్మా, సాకులు చెప్పకు, నాతో పాటు బయలుదేరు, ఆఫీస్కు కాస్త లేటుగా వెళ్తాను అని తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్కు చూపెట్టిన తర్వాత మెడికల్ స్టోర్ నుండి మందులు కొన్నాడు మరియు తల్లిని ఇంటికి తీసుకువచ్చాడు. తల్లి కొడుకు ఇంటికి చేరుకోగానే సంగీత తన గది తలుపు దగ్గర నిలబడి, ఎందుకు ఇంత ఆలస్యమయ్యింది? నేను ఎప్పటి నుండో సిద్ధంగా ఉన్నాను, బజారుకు వెళ్ళాలి, డబ్బులివ్వండి, చాలా సామాను కొనాలి అనింది. రాజీవ్ నిశ్శబ్దంగా బూట్లు విప్పుతూ, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అమ్మ మందులకు అయిపోయాయి అన్నాడు. ఇది విని సంగీత, అరే వాహ్, మీ అమ్మగారి మందులకే మొత్తం డబ్బులు అయిపోయాయా? మరి ఇంటి ఖర్చుల సంగతి ఏమిటి అంది. ఎందుకు కంగారు పడుతున్నావు సంగీత? 2 రోజుల్లో జీతం వస్తుంది, అప్పుడు నువ్వు బజార్కి వెళ్ళవచ్చు. అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, మందులు ఇప్పించడం అవసరం రాజీవ్ అన్నాడు. సంగీత కోపంగా తన అత్తగారి వైపు చూసింది. కానీ రాజీవ్ ముందు మౌనంగా ఉంది. ఆమె కళ్ళల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. జానకీదేవి తన గదిలోకి వెళ్ళి టీవీలో కుంభమేళాలో గంగాహారతులు చూస్తుంది. అప్పుడే తనకు ఆలోచన వచ్చి జానకి గది నుంచి బయటికి వచ్చి, రాజీవ్, ఈసారి కుంభమేళాలో స్నానం చెయ్యాలని నాకు చాలా కోరికగా ఉంది. జీవితంలో మళ్ళీ ఈ అవకాశం వస్తుందో లేదో తెలియదు, వీలైతే అంటున్న జానకి మాటలు వింటున్న సంగీత వంటగదిలో నుండి బయటికి వచ్చి వ్యంగ్యంగా ఇలా అంది. అవును, మీ కొడుకు మీ మందులకు మీ కోరికలన్నీ పూర్తి చేయటానికే సంపాదిస్తున్నారు. ఎప్పుడు చూడు ఏదో రకంగా డబ్బులు ఖర్చు చేయడానికే చూస్తుంటారు. ముసలితనంలో ఇంట్లో కూర్చొని రాముని నామం జపించండి చాలు. ఈరోజు కుంభమేళా వెళ్ళాలనిపిస్తుంది, రేపు తాజ్మహల్ చూడాలనిపిస్తుంది అనింది సంగీత. రాజీవ్ కోపంగా, సంగీత, నువ్వు ప్రతిసారి ఎందుకు అమ్మ మీద ఇలా అరుస్తుంటావు అని అక్కడే నిలబడి ఉన్న తల్లివైపు చూస్తూ, అమ్మా, నేను చూస్తాను, నాకు సెలవులు దొరికితే వెళ్దామని చెప్పి రాజీవ్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం జానకీదేవికి కొంచెం ఆరోగ్యం కుదుటపడింది. ఆమె రోజూలాగే తన కుట్టు మిషన్పై కుట్టడం మొదలుపెట్టింది. వయస్సు పెరుగుతున్నా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండటం మంచిదని, లేదా ఇంట్లో అనవసర గొడవలు అని తన అభిప్రాయం. కానీ సంగీత కోపంగానే ఉంది. కుట్టు మిషన్ శబ్దం ఆమెకు వినపడగానే కోడలు గది నుండి బయటికి కేకలు వేస్తూ వచ్చింది. అత్తయ్యగారు, నిన్న నేను కొంచెం సేపు మ్యూజిక్ పెడితే మీకు తలనొప్పి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఈ కుట్టు మిషన్ పట్టుకుని కూర్చుంటారు. దీని నుండి ఏమైనా కోయిల స్వరం వస్తుందా? ఈ శబ్దంతో నాకు తలనొప్పి వస్తుంది అనింది.
జానకీదేవి కోడలి మాటలు విని ఆగిపోయింది. ఆమె వేళ్ళు మిషన్ హ్యాండిల్ మీద ఆగిపోయాయి మరియు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె మిషన్ను ఒకవైపుకు జరిపి గదిలోకి వెళ్ళి రామాయణం చదవటం మొదలుపెట్టింది. అదే సమయంలో వంటగది నుండి పాత్రల శబ్దాలు వినిపించసాగాయి. సంగీత వంటగదిలో నిలబడి గొణుగుతోంది. ఎన్నిసార్లు చెప్పాను అత్తయ్య గారిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టమని. స్నేహితులతో ఎంజాయ్ చెయ్యనివ్వదు. ఈవిడ వల్ల రోజూ భర్తతో గొడవలు. రాజీవ్కు ఎన్నిసార్లు చెప్పినా చెవులకు పట్టదు. పైగా నన్నే తిడతారు. ఈ శ్రవణకుమారుడు నాకే దొరికాడు అనుకుంది. కోడలి మాటలు వినలేక జానకి మనవడిని తీసుకుని పార్కుకు వెళ్ళింది. కాసేపటికి పనిచేసి సంగీత కిచెన్ నుండి బయటికి వచ్చి తన కొడుకును పిలవసాగింది. రోహన్, ఎక్కడికి వెళ్ళాడు ఈ కుర్రాడు? రోహన్ను పిలుస్తూ పిల్లాడి గదిలోకి వెళ్ళింది. గదిలో బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గదిని సర్దుబాటు చేయటం ప్రారంభించింది. దాదాపు అరగంట తర్వాత బయటి నుండి 8 సంవత్సరాల కొడుకు ఏడుపు వినిపించింది. సంగీత వెంటనే బయటికి వచ్చింది. పిల్లవాడు ఏడుస్తూ ఉండడం చూసి ఆమె కంగారు పడింది. కారణం అడగగా దెబ్బ తగిలిందని తెలిసింది. ఈ దెబ్బ ఎక్కడ తగిలింది? ఆమె కోపంగా అడిగింది. అప్పుడు జానకీదేవి, నేను కాసేపు బయట నడవడానికి వెళ్ళాను. రోహన్ కూడా నాతోనే వచ్చాడు. అకస్మాత్తుగా ఎదురుగా వేగంగా ఒక బైక్ వాడు వచ్చాడు. ఎలాగో తప్పించుకున్నాడు కానీ కింద పడ్డాడు. తలమీద కొంచెం దెబ్బ తగిలింది సమాధానమిచ్చింది జానకి. సంగీత కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమె బిగ్గరగా తన అత్తగారిని, నేను వాడి తల్లిని. నా కొడుకును బయటకు తీసుకెళ్లమని మీకు ఎవరు చెప్పారు? నాకు ఒక్కసారి చెప్పాలి కదా. వాడికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని అంది సంగీత. తర్వాత రోహన్ వైపు కోపంగా చూస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ నానమ్మకు దూరంగా ఉండమని. నీకు ఎందుకు అర్థం కాదు అంది. అదే సమయంలో రాజీవ్ కూడా ఇంటికి చేరుకున్నాడు. ఏమి జరుగుతోంది సంగీత? ఇంత గట్టిగా కేకలు వేస్తున్నావు అడిగాడు. మీ అమ్మ ఏం చేసిందో చూడండి. నాతో చెప్పకుండా రోహన్ను బయటికి తీసుకెళ్ళింది. ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడండి. సంగీత పిల్లవాడికి కట్టుకడుతూ అంది. అమ్మా, బాబును బయటికి తీసుకెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడు రాజీవ్. ఇదే సరైన సమయమని. మీ అమ్మగారు నా మాట వినరు. ప్రతిరోజు మీ అమ్మ వలన ఇంట్లో గొడవ జరగాల్సిందేనా? ఎన్నిసార్లు చెప్పాను మీ అమ్మను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టమని. మీరు కూడా నా మాట వినరు అనింది సంగీత. చాలు సంగీత, నాకర్థం కాదు. నువ్వు ప్రతి విషయంలోనూ అమ్మను వృద్ధాశ్రమానికి పంపించాలనే మాటే ఎందుకు మాట్లాడతావు అని సంగీతను మందలిస్తూ రాజీవ్ గదిలోకి వెళ్ళిపోయాడు. సంగీత జానకీదేవిపై చాలా కోపంగా ఉంది. కానీ కాసేపటి తరువాత ఆమె మనసులో ఏ ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఆమె ముఖంలో అకస్మాత్తుగా ఒక చిరునవ్వు. ఆమె వంటగదిలోకి వెళ్ళి రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. తరువాత పని ముగించుకొని నేరుగా రాజీవ్ దగ్గరికి వచ్చింది. వినండి, మీ అమ్మ ఎప్పటినుంచో మహాకుంభమేళాకు వెళ్ళాలని చెబుతున్నారు. వచ్చే వారం మనమందరం మహాకుంభకు వెళ్దాం. అత్తయ్య కూడా సంతోషిస్తారు. కాస్త బయటికి వెళితే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది అనింది సంగీత. రాజీవ్ ఆశ్చర్యంగా సంగీత వైపు చూశాడు. ఇదే సంగీత కొద్దిసేపటి క్రితం అమ్మను వృద్ధాశ్రమానికి పంపించాలని చెప్పింది. ఇప్పుడు హఠాత్తుగా ఆమె కుంభమేళాకు వెళ్లాలనే కోరికను తీర్చాలని చెబుతోంది. సంగీత, నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావేంటి అని అతను అనుమానంగా అడిగాడు. అయ్యో, అలాంటిదేమీ లేదు. అత్తయ్యకు కుంభమేళాకు వెళ్లాలని ఉంది. ఆమె కోరికను తీర్చాలని నాకు కూడా అనిపించింది. ఎంత గొడవ పడినా ఆవిడ నా అత్తగారు కదా అనింది సంగీత. నిజమే. సరే, నేను రేపు ఆఫీస్లో సెలవు గురించి మాట్లాడుతాను అన్నాడు రాజీవ్. సంగీత ఊపిరి పీల్చుకుంది మరియు తన ప్రణాళిక విజయవంతం కావడం పట్ల సంతోషించింది. ఇక చూస్తూ ఉండండి, నేను నా సమస్యను ఎలా పరిష్కరించుకుంటానో అని ఆమె మనసులో అనుకుంది. రాజీవ్ వారం రోజుల్లో ఆఫీసు నుండి సెలవు తీసుకున్నాడు.
కుంభమేళా వెళ్ళడానికి రైలు టికెట్లు కూడా బుక్ చేశాడు. జానకీదేవికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా మనం కుంభమేళాకు వెళ్తున్నామా? ఆమె వణుకుతున్న స్వరంతో అడిగింది. అవునమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని రాజీవ్ నవ్వుతూ అన్నాడు. సంగీత కూడా ఉత్సాహంగా, అత్తయ్యగారు, మీరు గంగా స్నానానికి సిద్ధం చేసుకోండి అంది. జానకీదేవి చాలా సంతోషంగా ఉంది. మరుసటి వారం మొత్తం కుటుంబం కుంభమేళాకు బయలుదేరారు. రాజీవ్ తన కొడుకును ఆడిస్తున్నాడు. జానకి ముఖంలో సంతృప్తి మరియు ఉత్సాహం యొక్క అద్భుతమైన కలయిక ఉంది. కానీ సంగీత మనస్సులో మరేదో జరుగుతోంది. దాని గురించి ఎవ్వరికీ తెలియదు. సంగమంలో స్నానం చెయ్యాలనే ఆలోచన జానకి గారిని లోపల నుండి ఉత్తేజపరుస్తోంది. రైలు ప్రయాణంలో కూడా ఆమె పెదవులు నిరంతరం శివుని భజనలు పాడుతూనే ఉన్నాయి. 24 గంటల ప్రయాణం తర్వాత అందరూ కుంభమేళా చేరుకున్నారు. నలువైపులా భక్తుల భారీ గుంపు ఉంది. పవిత్ర గంగా ఒడ్డున భక్తి కీర్తనల ప్రతిధ్వని వాతావరణం చూడడానికి చాలా బాగుంది. అమ్మా, అటు చూడు, సంగమం కనిపిస్తోంది అన్నాడు రాజీవ్. జానకి గారి కళ్ళల్లో ఆనందపు కన్నీళ్లు. రాజీవ్, ఈరోజు నా జీవితంలోనే మరుపురాని రోజు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఓ గంగామాత, ఈరోజు నీ దర్శనమయ్యింది అని ఆమె చేతులు జోడించి అంది. ఇంకాస్త ముందుకు వెళ్ళి రాజీవ్ సామాను ఒక మూలన పెట్టి, ముందు సంగమంలో స్నానం చేద్దాం, ఆ తర్వాత మేళా చూద్దాం అన్నాడు. అప్పుడు సంగీత చాలా తెలివిగా, అరే, మనమంతా కలిసి స్నానం చేయడానికి వెళితే సామాను ఎవరు చూస్తారు? అందుకే సామానంతా లాకల్లో పెడదాము అంది. అరే, కానీ లాకర్ దొరికే లోపే రాత్రి అయిపోతుంది. చూడు, ఎంత జనమున్నారో అన్నాడు రాజీవ్. నిజమే, మీరు ఒక పని చెయ్యండి. ఈ ఆశ్రయం వద్ద నిలబడండి. రోహన్ మరియు సామాను చూసుకోండి. నేను ముందుగా అత్తయ్య గారిని తీసుకుని వెళ్ళి గంగా స్నానం చేసి వస్తాము అనింది సంగీత. రాజీవ్ సరే అని తల ఊపాడు. మరియు రోహన్ని ఎత్తుకొని, సరే, నువ్వు అమ్మను తీసుకుని వెళ్ళు, నేను వేచి ఉంటాను. మీరు తిరిగి వచ్చిన తర్వాత నేను రోహన్తో స్నానం చేయడానికి వెళ్తాను అన్నాడు. అంతసేపు ప్రయాణం చేసి అలసిపోయిన జానకి గారు సంగీత సహాయంతో నెమ్మదిగా నడిచింది. కుంభమేళాలో గంగా స్నానం చేయటం నా చిరుకాల కోరిక. ఓం నమఃశివాయ అంటూ ఘాట్ వరకు చేరుకున్నారు. మహాకుంభమేళాలో భక్తుల రద్దీ పెరుగుతోంది. గంగా అలలు చాలా వేగంగా ప్రవహిస్తున్నట్లు దూరం నుండే కనిపిస్తున్నాయి. ఘాటు వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. సంగీత తన అత్తగారిని స్నానం చేయడానికి పిలిచింది. ఆమె ఈరోజు మొదటిసారి తన అత్తగారితో చిరునవ్వుతో మాట్లాడింది. అత్తయ్యగారు, జనాలు తక్కువ ఉన్న చోటికి వెళ్దాం. ఇక్కడ స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి, మన కోరికలు నెరవేరుతాయి అంటూ అత్తగారిని తీసుకెళ్ళింది. సంగీత కళ్ళల్లో తెలియని ఒక మెరుపు ఉంది. ఆమె జానకి గారిని తక్కువ మంది భక్తులు ఉన్న చోటికి తీసుకెళ్ళింది. అక్కడ నది చాలా లోతుగా ఉంది మరియు గంగ చాలా వేగంగా ప్రవహిస్తోంది. వేగంగా వస్తున్న అలలు చూసి జానకి గారు కొంచెం భయపడ్డారు. అత్తయ్యగారు, భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను. ముందు మీరు గంగలో స్నానం చెయ్యండి అంది. జానకి గారికి మనసులో భయం వేసింది. గంగా అలలు ఈరోజు చాలా వేగంగా ఉన్నాయి మరియు పోలీసులు మైక్ ద్వారా పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈరోజు గంగ ప్రవాహం వేగంగా ఉంది. దయచేసి ఘాటు వద్ద అప్రమత్తంగా ఉండండి మరియు ఎక్కువ లోతుగా వెళ్ళకండి అంటున్నారు. జానకి గారు సంగీత సహాయంతో నీటి దగ్గరికి చేరుకోగానే గంగ అలల వేగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అత్తయ్యగారు, కొంచెం ముందుకు వెళ్దాం, ఈ పోలీసులు ఏదో ఒకటి చెబుతారు. ఇంత దూరం వచ్చాం కాబట్టి స్నానం చేసి వెళ్దామనింది సంగీత. గంగామాతను స్మరిస్తూ జానకి గారు అడుగు ముందుకు వేశారు. కానీ ఆమె మరొక అడుగు వెయ్యగానే అకస్మాత్తుగా ఆమె కాలు జారింది. నిలబడలేకపోయింది. ఆమె సహాయం కోసం సంగీత వైపు చెయ్యి చాచింది. కానీ సంగీత అసలు వెనుకనే లేదు. జానకి గారు గంగా అలలలో జారిపోగానే
బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. కాపాడండి, ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేసింది. శివనామస్వరంతో మారుమోగుతున్న జనాల మధ్య జానకి పిలుపు ఎవ్వరికీ వినపడలేదు. మరోవైపు సంగీత జానకి గారు పడడం మరియు అలలలో కొట్టుకుపోవడం చూసింది. కానీ ఆమె ఒక్కసారి కూడా సహాయం చేయటానికి ప్రయత్నించలేదు. ఆమె బయటికి వచ్చి ఘాటు నుండి దూరంగా వెళ్లడం ప్రారంభించింది. ఆమె ముఖంలో ఒక ప్రశాంతత మరియు సంతృప్తి. పక్కనే అకస్మాత్తుగా ఒక సాధువు స్వరం వినిపించింది. కర్మ అనుభవించక తప్పదు. ఇతరులతో చెడు చేస్తే నీ జీవితంలో కష్టాలు వస్తాయి. నువ్వు ఎన్నిసార్లు గంగలో స్నానం చేసినా చేసిన పాప ఫలితం అనుభవించాల్సిందే. ఇది వినగానే సంగీత అడుగులు ఆగిపోయాయి. ఆమె చెవులలో జానకి గారి కేకలు ప్రతిధ్వనించడం ప్రారంభించాయి. ఒక్క క్షణం అత్తగారు ఆ అలలలో మునిగిపోతున్నట్లు మరియు సహాయం కోసం పిలుస్తున్నట్లు అనిపించింది. ఇలా ఎందుకు చేశావు సంగీత అని సంగీత అంతరాత్మ అరిచింది. కానీ వెంటనే మనస్సులో వచ్చే ఆలోచనలు అంతరాత్మ స్వరాన్ని అణిచివేశాయి. అంతా మన మంచికే అయింది. చాలా కష్టపడి అత్తయ్య గారి నుండి విముక్తి పొందాను అని ఆలోచిస్తూ ఆమె ముందుకు సాగింది. రాజీవ్ను చూసి తనను తాను నియంత్రించుకుంది. ఆమె తన ముఖంలో నకిలీ విచారంతో రాజీవ్ దగ్గరికి చేరుకుంది. రాజీవ్ మొబైల్లో బిజీగా ఉన్నాడు. ఆమెను చూడగానే, సంగీత, నువ్వొక్కదానివే వచ్చావు, అమ్మ ఎక్కడా అని అడిగాడు. అది అత్తయ్యగారు, ఏం చెప్పను, జనాల గుంపు చాలా ఎక్కువ ఉండటం వలన నా చేయి ఆమె నుండి జారిపోయింది. నేను ఆమెను చాలా వెతకడానికి ప్రయత్నించాను, కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. సంగీత కంగారుగా సమాధానం ఇచ్చింది. ఇది వినగానే రాజీవ్ ఆందోళన చెందాడు. అతను లేచి నిలబడి, ఏమిటి, అమ్మ గుంపులో తప్పిపోయిందా అని అడిగాడు. సంగీత చాలా తెలివిగా పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించింది. రాజీవ్, నేను చాలా ప్రయత్నించాను, కానీ అక్కడ చాలామంది ఉన్నారు. కానీ చింతించకండి, అత్తయ్య గారికి దారి తెలుసు. నేను అత్తయ్యకు చెప్పాను తప్పిపోతే ఎలా రావాలో. ఆమె కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. రాజీవ్ యొక్క ఆందోళన కొంచెం తగ్గింది. అప్పుడే సంగీత అటూ ఇటూ చూసి, రోహన్ ఎక్కడా అని అడిగింది. అరే, ఇక్కడే ఆడుతున్నాడు, ఇక్కడే ఉంటాడు. సంగీత వెతికింది, కానీ రోహన్ ఎక్కడా కనిపించలేదు. రోహన్ కనపడడం లేదు అని సంగీత ఏడుస్తూ చెప్పింది. రాజీవ్, తొందరగా చూడండి, దూరంగా వెళ్ళలేడు అనింది. ఇద్దరూ వెంటనే రోహన్ను వెతుకుతూ అటూ ఇటూ పెరగెత్తడం ప్రారంభించారు. ఆశ్రయ స్థలం యొక్క ప్రతి మూలలోకి వెళ్ళి పిలవడం ప్రారంభించారు. రోహన్, ఎక్కడున్నావు అని చాలాసేపు వెతికారు. కానీ రోహన్ ఎక్కడా కనిపించలేదు. సమయం గడిచే కొద్దీ వారి ఆందోళన కూడా పెరుగుతోంది. సంగీత ఏడుస్తూ, రాజీవ్, నా కొడుకు రోహన్ ఎక్కడికి వెళ్ళాడు అని అంది. రాజీవ్ సంగీతను ఓర్చడానికి ప్రయత్నించాడు, కానీ అతను కూడా లోపలి నుండి బాధపడుతున్నాడు. రాజీవ్ మరియు సంగీత అరుపులు విని చుట్టుపక్కల ప్రజలు ఆగిపోయారు. చాలామంది వారికి సహాయం చేయడానికి వచ్చారు. మీ బాబు వయసెంత, ఎలా ఉంటాడు, అతను ఏమి ధరించాడు అని అడిగారు. రాజీవ్ వణుకుతున్న స్వరంతో, రోహన్ 8 సంవత్సరాలు అని, వేసుకున్న బట్టలు, అలాగే కొడుకు రూపాన్ని వివరించాడు. కొంతమంది బాబును ఇక్కడ మరియు అక్కడ వెతకడానికి ప్రయత్నించారు మరియు గుంపులో అటూ ఇటూ వెళ్లడం ప్రారంభించారు. కానీ గుంపు చాలా ఎక్కువగా ఉండటం వలన రోహన్ను గుర్తించడం కష్టంగా మారింది. సంగీత కళ్ళ నుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి మరియు ఆమె ఏడుస్తూ కేకలు వేస్తోంది. రోహన్, నా బిడ్డ ఎక్కడున్నావు అని బిగ్గరగా ఏడుస్తుంది. రాజీవ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వారి మనస్సుల్లో భయం మరియు ఆందోళన పెరిగిపోతున్నాయి. వారి చుట్టూ చాలామంది గుమిగూడారు. అంతలో గుంపులో నుండి ఎవరో ఇలా అన్నారు, సార్, మీరు మేలలో ప్రకటన కార్యాలయానికి వెళ్ళి బాబు తప్పిపోయినట్లు సమాచారం ఇవ్వండి. అక్కడి నుండి మైక్లో చెప్పించండి అన్నారు. వెంటనే రాజు మరియు సంగీత ప్రకటన కార్యాలయం వైపు పరిగెత్తారు. అక్కడ ఇప్పటికే చాలామంది తమ వాళ్లను కోల్పోయినట్లు ఫిర్యాదు చేస్తున్నారు.
రాజీవ్ అక్కడకు చేరుకొని ఇలా అన్నాడు. సార్, నా కొడుకు రోహన్, 8 సంవత్సరాల వయస్సు, కనిపించడం లేదు. మేము ప్రతి చోట వెతికాము కానీ అతను ఎక్కడా కనిపించలేదు. దయచేసి మాకు సహాయం చేయండి అని రోహన్కు సంబంధించిన ఫోటో, వివరాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న ఉద్యోగులు మేళాలో గస్తీ తిరుగుతున్న పోలీసు బృందాలకు పిల్లవాడి ఫోటో మరియు వివరాలు చెప్పారు. మైక్లో కూడా చాలాసార్లు బాబు పేరు చెప్పబడింది. 2 గంటలు దాటింది. అయినా బాబు ఆచూకీ దొరకలేదు. మరో పక్క, హే గంగా, నా పిల్లవాడిని నా దగ్గరకు చేర్చు అంటూ ఏడుస్తుంది సంగీత. సంగీత, రాజీవ్ ఇక అలసిపోయి నీరసపడిపోయి చివరికి ఏం చెయ్యాలో తెలియక ఆశ్రయ స్థలం వైపు వెనుతిరిగారు. దారిలో రాజీవ్ మాట్లాడకుండా ఉన్నాడు కానీ అతను కళ్ళు చూస్తూనే తెలుస్తోంది లోపలి నుండి ఎంత కుంగిపోయాడో. సంగీత పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సంగీత చెవుల్లో జానకి గారి కేకలు, ఘాటు దగ్గర విన్న సాధువు మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. కర్మ అనుభవించాల్సిందే. ఎవరికైనా చెడు చేస్తే తప్పకుండా నువ్వు అనుభవించాల్సిందే. ఈ మాటలు సంగీత చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదంతా నా వల్లే జరిగింది. కర్మ అనుభవిస్తున్నాను. నేను చేసిందే నాకు తిరిగి వచ్చింది అని తనలో తానే తిట్టుకుంటోంది. బరువెక్కిన అడుగులతో ఆశ్రయస్థలానికి చేరుకున్నారు. కానీ అక్కడ కాలు పెట్టగానే సంగీత కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. జానకి గారు ఒక మూలన హాయిగా ఏమీ కానట్టు కూర్చొని ఉన్నారు. అమ్మా అని రాజు సంతోషంతో కూడిన ఆశ్చర్యంతో పిలిచాడు. రాజు పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. జానకి గారు అతన్ని చూసి నవ్వుతూ, ఏమైంది రాజు, ఇద్దరూ ఇంత కంగారుగా కనిపిస్తున్నారు అనింది జానకి. సంగీత మాత్రం ఎవరో కట్టేసినట్టు అక్కడే నిలబడిపోయింది. కళ్ళు పెద్దవి చేసి జానకిని చూస్తోంది. ఇది ఎలా సంభవమో తనకి అర్థం కావడం లేదు. అసలు సంగతి ఏంటంటే, జానకి గారు నీళ్లలో మునిగిపోతుంటే కుంభమేళా కోసం గంగానదిలో ఉన్న రక్షక దళం ఆమెని చూసి సహాయం చేశారు. ఆమెని ఒడ్డుకు తీసుకొచ్చారు. కాసేపు ఆమె స్పృహ లేకుండా ఉండిపోయింది. తర్వాత తెలివి రాగానే చుట్టూ జనం గుమిగూడి ఉండటం చూసింది. అలా మెల్లగా అక్కడే కాసేపు కూర్చొని రక్షక దళం వారు ఇచ్చిన భోజనం తిని మెల్లగా నడుస్తూ ఇక్కడికి చేరుకుంది. తల్లిని చూడగానే, అమ్మా, నువ్వెక్కడికెళ్ళిపోయావు అని అడిగాడు రాజు. అప్పుడే సంగీతకి చెమటలు పట్టేశాయి. తన అసలు రూపం బయట పడబోతోందని భయపడుతుంది. జానకి గారు కోడలిని తెరిపారా చూస్తున్నారు. కానీ సంగీత ఆమె కళ్ళల్లోకి చూడలేకపోతోంది. అప్పుడు జానకి గారు, ఏం లేదు రాజు, జనంలో సంగీత చెయ్యి జారిపోయింది. దారి తప్పిపోయాను. అక్కడే ఉన్న ఒక పోలీస్ అతనికి వివరాలు చెప్పడంతో ఇక్కడి వరకు తీసుకువచ్చారు. ఇది వినగానే సంగీతకు ప్రాణం లేచొచ్చినట్లయింది. అత్తయ్య గారు ఎందుకు అబద్ధం చెప్పారు? నన్ను కాపాడడానికా? ఇప్పుడు సంగీత తన దృష్టిలో తానే పడిపోయింది. అమ్మా, నీకు ఏదైనా జరిగితే నేను ఏమైపోవాలి అన్నాడు రాజీవ్. జానకి గారు చిన్న చిరునవ్వుతో రాజీవ్ భుజంపై చెయ్యి వేసి, బాధపడకు, అంతా బాగానే ఉంది. గంగామాత దయతో నేను ఇక్కడికి చేరుకున్నాను. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బహుశా ఇందులో ఏదో మంచి జరిగి ఉంటుంది. సరే కాని నా మనవడెక్కడా కనిపించడం లేదు అని జానకి గారు చుట్టూ చూస్తూ అడిగారు. ఇది వినగానే రాజీవ్ మరియు సంగీత కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అమ్మా, రోహన్ ఇక్కడ లేడు. ఆడుతూ ఆడుతూ గుంపులో తప్పిపోయాడు అని రాజీవ్ చెప్పగానే జానకి గారు కూడా కంగారు పడ్డారు. అదే సమయంలో రాజీవ్ ఫోన్ మోగింది. అతను వెంటనే లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుండి, మీరు రోహన్ తండ్రి మాట్లాడుతున్నారా అని అడిగారు. అవును, నేనే మాట్లాడుతున్నాను. రోహన్ ఎక్కడా? మీకు బాబు గురించి సమాచారం తెలిసిందా అంటూ రాజీవ్ కంగారుగా అడిగాడు. ఫోన్ అవతలి వైపు నుండి, మీ అబ్బాయి మాకు గంగ ఒడ్డున ఏడుస్తూ కనిపించాడు. అతను మీ పేరు మరియు ఫోన్ నెంబర్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే మీరు బాబు గురించి ఇచ్చిన వివరాలు ఈ అబ్బాయితో కలిశాయి. మేము అతని నుండి తీసుకున్న సమాచారంతో మీకు కాల్ చేశాము.
దయచేసి మీరు ఫిర్యాదు చేసిన చోటుకు రండి అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. ఇది వినగానే రాజు సంతోషించాడు. అతను ఫోన్ పెడుతూ, అమ్మా సంగీత, రోహన్ దొరికాడు అని చెబుతూ రాజు వారిద్దరినీ తీసుకువెళ్ళాడు. రోహన్ తన తల్లిదండ్రులను చూడగానే వారి వైపు పరిగెత్తాడు. పిల్లవాడిని చూడగానే సంగీత అతన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా హత్తుకుంది. అతన్ని ముద్దులు పెడుతూ, రోహన్ ఎక్కడికి వెళ్ళావు? నా ప్రాణం పోయింది అంటూ తన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అప్పుడు రోహన్ తన తల్లితో, అమ్మా నాకు చాలా భయమేసింది. ప్రతి చోట గుంపు గుంపుగా జనాలు. నేను ఏడుస్తూ తిరుగుతున్నాను. ప్రతి చోట మిమ్మల్ని వెతికాను, కానీ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడే ఒక పోలీస్ అంకుల్ నన్ను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నేను ఆయనకు అంతా చెప్పాను. ఆయన నాన్న నెంబర్ అడిగారు మరియు మీకు ఫోన్ చేశారు అన్నాడు. సంగీత ఆశ్చర్యంగా, కానీ రోహన్, నీకు నాన్న ఫోన్ నెంబర్ ఎలా గుర్తుంది? నేను నీకు ఎప్పుడూ నేర్పలేదే అని అడిగింది. రోహన్ నవ్వుతూ, అమ్మా, నానమ్మ నాకు నీ నెంబర్, నాన్న ఫోన్ నెంబర్ నేర్పించింది. అది కష్ట సమయంలో చాలా ఉపయోగపడుతుందని ఆమె ఎప్పుడూ చెప్పేది. అందుకే అమ్మా నాన్న ఫోన్ నెంబర్ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అన్నాడు. ఇది వినగానే సంగీత మరియు రాజు ముఖంలో ఆశ్చర్యం కలిగింది. రోహన్కు ఈ నెంబర్ గుర్తులేకపోతే ఏమి జరిగేదో అని రాజు అన్నాడు. సంగీత ముఖం వాడిపోయింది. పాపపు భారం ఇక ఆమె ఎక్కువసేపు మొయ్యలేకపోయింది. సంగీత కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి. ఆమె జానకి గారి కాళ్లపై పడిపోయి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అత్తయ్యగారు, నేను చేసింది క్షమించరాని పాపం. వీలైతే నన్ను క్షమించండి. నేను చేసిన పాపానికి ఆ గంగమ్మ నాపై కన్నెర్ర చేసింది. అందుకే నా బిడ్డను దూరం చేసింది. నా ఆలోచనలకు నాపై నాకే అసహ్యం వేస్తోంది. జానకి గారు సంగీతను పైకి లేపారు. సంగీత, నిన్ను ఎప్పుడూ నేను కూతురిలాగానే చూశాను. తల్లి ఎప్పుడూ తన పిల్లలపై కోపంగా ఉండదు. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు. అందుకే గంగమ్మ వెంటనే బాబును నీ దగ్గరకు చేర్చింది. నీకు సరైన మార్గం చూపించింది అనింది జానకి. రాజీవ్ చాలా ఆశ్చర్యంగా ఈ దృశ్యం చూస్తున్నాడు. సంగీతకు ఏమైందో అతనికి అర్థం కాలేదు. తన కళ్ళను నమ్మలేకపోయాడు. అప్పుడే రోహన్ జానకి గారి చెయ్యి పట్టుకొని, నేను చెప్పాను కదా, నా నానమ్మ ప్రపంచంలోనే నెంబర్ 1 నానమ్మ అని అన్నాడు. జానకి గారు నవ్వారు మరియు తన మనవడిని కౌగలించుకున్నారు. గంగ ఒడ్డున ప్రవహించే అలలు ఈ కుటుంబం మధ్య వచ్చిన అపార్థాలను కూడా తమతో పాటు తీసుకుపోయాయి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.